హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పనస గింజల ఎగ్ బిర్యానీ చేయబోతున్నామండి. పనస గింజలతో బిర్యానీ ఏంది అనుకుంటారా? చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. తింటే గాని దీని టేస్ట్ తెలీదు. పనస గింజలతో కూర గూడా చేస్తారు. ఇలా బిర్యానీ గూడా చేస్తారండి. మామూలుగా మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అలా చేస్తూ ఉంటాం గదా! ఒక్కసారి ఇలా పనస గింజలతో బిర్యానీ చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. తింటే గాని దీని టేస్ట్ తెలీదు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను దీనికోసం ఒక 10 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు తక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకునేసి మీడియం మంటలో ఉడికించుకునేద్దాము. ఈ ఉడుకుతా ఉండంగలోనే ఈ లోపల మనం మిక్సింగ్ బౌల్‌లోకి ఒక 2 గ్లాసులు రైస్ తీసుకునేద్దాము. ఇవి వచ్చేసి హాఫ్ కిలో రైస్ అండి. మనం తీసుకున్న కోడిగుడ్లకి ఈ హాఫ్ కిలో రైస్ సరిపోతుంది. ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టము. ఇప్పుడు వీటిల్ని శుభ్రంగా నీళ్ళతో కడుక్కునేయాలి. నేనైతే నార్మల్ రైస్‌తోనే చేస్తా ఉండాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్‌తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కడుక్కున్నాం గదా! కొద్దిగా నీళ్లు వేసి పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనము వీటికి మసాలాలన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఇవి పనస గింజలు. వీటిపైన తెల్ల తొక్కు ఉంటుంది గదా! అది తీసుకోవాలి. లోపల గింజ మాత్రమే వేసుకోవాలండి. వీటికి కూడా మళ్ళా మనం ఘాట్లు పెట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకునేసి, 2 టమోటాలు కూడా ఇలానే కట్ చేసుకునేసి, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. అలానే బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద కోడిగుడ్లు ఉడికినాయో లేదో చూద్దాము. గుడ్లు ఉడికిపోయినాయండి. వీటిని పక్కన పెట్టుకునేసి, ఇవి చల్లారిన తర్వాత కోడిగుడ్లలో తొక్కంతా ఇలా ఒలుచుకునేయాలి. కోడిగుడ్లల్లో మనము సాల్ట్ వేసేదాని వల్ల ఇలా పైన తొక్కనేది నీట్‌గా వస్తుంది. గుడ్డనేది చీలిపోకుండా చూసారు గదా! ఇప్పుడు అన్నీ ఇలానే ఒలుచుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్టు, ఒక అర టీ స్పూన్ మిరప్పొడి, ఒక చిటికెడు పసుపు వేసుకునేసి వీటిలన్నిటిని ఇలా బాగా కలుపుకునేయాలి. ఇలా కోడిగుడ్లకు మొత్తం ఉప్పు, కారం, పసుపు పట్టించినాం గదా! ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేద్దాం. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కోడిగుడ్లనన్నిటిని వేసుకునేసి, మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇవి ఫ్రై చేయాలి. అప్పుడే మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ముందు వేసిన ఒక నిమిషం తర్వాత గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకునేయాలి పెనాన్ని. మళ్ళీ తర్వాత ఇలా గరిటె పెట్టుకునేసి అటు ఇటు తిప్పుకునేస్తే మనకి గుడ్డనేది చీలిపోకుండా ఎక్కడ అతుక్కోకుండా నీట్‌గా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అవుతా ఉండంగలోనే మనం పనస గింజల్ని ఇలా ఘాట్లు పెట్టుకునేద్దాము. మొత్తం అన్నిటిని పనస గింజలకి ఇలా ఘాట్లు పెట్టుకునేస్తే ఇందులోపలికి ఉప్పు, కారం అనేది పోతుంది ఫ్రై చేసేప్పుడు. పనస గింజలన్నీ ఇదేలాగా పెట్టుకున్న తర్వాత మనకి కోడిగుడ్లు కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి. చక్కగా వేగిపోయినాయి గదా! ఇలా వేగిపోవాలి కోడిగుడ్లనేది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో తీసి వేసుకునేసి, ఇదే పెనంలో మనం పనస గింజలను కూడా వేసుకునేద్దాము. పనస గింజలకి ఇలా ఘాట్లు పెట్టేదాని వల్ల లోపలికి ఉప్పు, కారం అనేది లైట్‌గా పోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు వీటిల్ని కూడా ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయినాయి గదా! స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకునేసి ఇందులోకి ఒక 3 స్పూన్ల ఆయిలు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. 2 కలిపి వేస్తా ఉన్నాను. ఒకవేళ మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్‌తోనే వేసుకోవచ్చు. అలానే మనం కోడిగుడ్లు, పనస గింజలు వేపుకున్నాం గదా! ఆ ఆయిల్ గూడా వేసుకునేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకునేద్దాము. ఈ ఉల్లిపాయని మంట మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అవుతా ఉండంగానే మనం ఇంకొక పక్క చిన్న మిక్సీ జార్ తీసుకునేసి, ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 5, 6 జీడిపప్పులు, ఒక పచ్చిమిరపకాయి, ఒక్క చిటికెడు పంచదార వేసుకునేసి, వీటిల్ని కొద్దిగా నీళ్లు వేసుకునేసి నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పంచదార అనేది మనకి ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండేదాని కోసమేను. ఐస్ గడ్డలైన వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని తర్వాత వేసుకునేద్దాము. ఈ లోపల మనము ఉల్లిపాయ వేగిందో లేదో ఒకసారి చూసి ఇలా బాగా కలుపుకునేయాలి. ఉల్లిపాయ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకునేద్దాము. ఈ బిర్యానీ ఆకు తుంచి వేసుకునేద్దాము. ఇలా బిర్యానీ మసాలా అంతా వేసుకున్నాక ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలని, పచ్చిమిరపకాయలను కూడా వేసుకునేసి, మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి. టమోటా అనేది మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అలానే రుచికి సరిపడా సాల్టు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ బిర్యానీ పొడి వేసుకునేసి వీటిలన్నిటిని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ కలుపుకునేయాలి. తర్వాత పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసేప్పుడు స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకునేసి మళ్ళా ఈ మసాలానంతా బాగా కలుపుకునేద్దాము. మసాలాలో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇలా కలుపుకోవాలి. చూసారు గదా! మనకి మసాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను వేసుకునేసి వీటిల్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేద్దాము. ఇలా ఒక నిమిషం బాగా కలుపుకునేసి, ఈ మసాలా ఇంతా బాగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకునేద్దాము. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత, కోడిగుడ్లని ఇలా ఒకసారి కలుపుకునేసి, ఇప్పుడు మనం పనస గింజలను కూడా వేసుకునేద్దాము. ఈ పనస గింజలకి, కోడిగుడ్లకి మసాలా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత, ఒక్క చిటికెడు నీళ్లు వేసుకునేద్దాము. మిక్సీ జార్‌లో ఉన్న నీళ్ళండి ఇవి మసాలా నీళ్ళు. ఒక్క చిటికెడు వేసుకునేసి, మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, ఇప్పుడు మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఇలానే మగ్గనిద్దాము. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంది గదా! మనకి పనస గింజలు గూడా ఉడికిపోయుంటాయి లైట్‌గా. ఇప్పుడంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, మనం కడిగి పెట్టుకున్న రైస్ నీళ్ళన్నీ వంపేసి, రైస్ మాత్రం వేసుకునేద్దాము. రైస్ గూడా వేసుకున్న తర్వాత గరిటెతో ఇట్లా చిన్నగా తిప్పుకోవాలి. మనం గట్టిగా తిప్పినామంటే కోడిగుడ్లనేది చితికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకునేద్దాము. 2 గ్లాసులు రైస్‌కి 4 గ్లాసులు నీళ్లు వేస్తా ఉండానండి. ఇవి కొంచెం పాత రైసు కాబట్టి సరి వేస్తా ఉండాను. 1 గ్లాసు రైస్‌కి 2 గ్లాసుల నీళ్ళులాగా. ఇప్పుడు మొత్తం 4 గ్లాసుల నీళ్ళు గూడా వేసుకున్నాక ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, మనకి సాల్ట్ ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గుండాది. సాల్ట్ కూడా వేసుకునేసి, అలానే లాస్ట్‌లో కొంచెం కస్తూరి మేతి వేసుకునేద్దాము. ఇలా కస్తూరి మేతిని గూడా నలిపి వేసుకున్నాం గదా! అంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, ఇప్పుడు మూత పెట్టి ఒక్క విజిల్ రానియ్యాలి. ఇది పెద్ద కుక్కర్ అండి. అందుకే నేను ఒక విజిల్ చెప్తా ఉండాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్‌లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు గదా! మనకి ఎంత బాగొచ్చిందో పొడి పొడిలాడుతూ. వేడి మీదనే రైస్‌ని మొత్తం ఇలా కిందికి, పైకి చిన్నగా అనుకునేయాలి. మనకి కోడిగుడ్లుంటాయి కాబట్టి చితికిపోకుండా. ఇంతే అండి. ఎంతో టేస్టీ, రుచిగా ఉండే పనస గింజల ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నిజంగా చెప్తా ఉండానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది. మీరు ఇది చేసుకొని తిని చూస్తేనే టేస్ట్ అర్థమవుతుంది నేను చెప్పే కన్నా. మనకెలాంటి కూరలు లేకపోయినా ఉట్టిదే సూపర్‌గా ఉంది. కమ్మగా ఉంది తింటా ఉంటే పనస గింజలు గూడా. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పనస గింజల బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.